ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేం పెద్ద ఎక్కరించినక్కర్లేదులే. నా మనోరాలకి దోశలేయటం వచ్చు. తనకు వంట రాదని ఇంట్లో అందరికీ తెలుసు కదండి. మీకు దోశలే కదా కావాలి, నేను వేసుకొని వస్తాను. ఆగు. ఏంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావు? నాకు దోశలేయడం రాదని నీకు చెప్పానా? అంటే నీకు దోశలేయడం వచ్చా అక్షిత? బ్రహ్మాండంగా. ఈ చేత్తో దోశలు వేశాను అంటే పెనం మీద ఉండగానే తినేస్తాను అంటారు. అక్షిత, ఏంటి కమిట్ అయిపోతున్నావు? లేకపోతే నన్నే అంత మాట అంటుందా? అందరికీ లోకువైపోను. కానీ నువ్వు దోశలు వేస్తే ఏం కాదులే, తినేదా ముసల్దేగా. సైలెంట్ గా ఉండు. డైలాగులు కొట్టడం గుసగుసలాడడం కాదమ్మా. ఈ ముసల్దానికి దోశలేసి పట్టుకురా, అప్పుడు చూద్దాం. ముసల్ది నువ్వు మాత్రం పెద్ద స్వీట్ 16. సర్లే అక్షిత, నువ్వు త్వరగా వెళ్ళి దోశలేసి తీసుకురా. తినేసి మనం కాలేజీకి వెళ్దాం. అక్షితకి నిజంగానే దోశలేయడం వచ్చా? దాని మొహం వచ్చు. మరి తనేసిన దోశలు తింటే మరి ఈవిడ పరిస్థితి? చచ్చూరుకుంటుంది. ఏంటన్నయ్య అలా చూస్తూ నిలబడ్డారు? రండి కూర్చోండి. అక్షిత వేడివేడిగా దోశలు వేసి తీసుకొస్తుంది. చూసావా, నా మనోరాలు దోశలు తినడానికి ఎంత ఆరాట పడుతున్నాడో నా మనోడు. ఇంతటి బంగారు ఇంకెక్కడా దొరకదని ముందైతే నీ మనవరాలు వేసిన దోశలు తీసుకురాని, తింటే అప్పుడు చూద్దాం. ఎవరు తిన్నా తినకపోయినా నేను తింటాను. దోశలే కాదు, దాని చేత్తో చెత్త పెట్టినా కూడా తింటాను. తినకపోతే నా పేరు మార్చుకుంటాను. ఆహా, అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. ఇదేంటి, దోశలు వేస్తే కమ్మటి వాసన రావాలి కదా, వేరుగా వస్తుందేంటి? అది నువ్వాగు మనోడా, నేను చెప్తాను కదా. ఇదిగో మనోడా, ఈ పల్లవీలాంటాళ్ళైతే దోశలు నూనెతో కాలుస్తారు. నా మనోరాలు నెయ్యి వేసి కాలుస్తున్నట్టుంది. అందుకే స్మెల్ వేరేలా వస్తుంది. పల్లవి, ఏమే అక్షిత, దోశలు వేసావా? ఇరగదీసావా? నువ్వే చెప్పాలి. పెసర దోశ అయితే పచ్చగా ఉంటుంది, మామూలు దోశ అయితే తెల్లగా ఉంటుంది. ఇవేంటి నల్లగా ఉన్నాయి? బొగ్గు దోశలు అనుకుంట్రా. నీ మనవరాలు చేత్తో వేసిన దోశలే తింటానన్నావు కదా, తిను. తినవే. ఆగు ఆగు, తింటానుగా. తిను. మొత్తం ఒక్క దోశ కూడా వదలకుండా తినాలి, లేదంటే నీ పేరు మార్చి గంగిరెద్దని పెడతాను. తిను.
నువ్విలా తింటే ఆ దోశలన్నీ ఎప్పుడు తరుగుతాయి? అలా కాదు, ఇలా తిను. అవును, మీతో పాటు చరణ్ కూడా తీసుకురావచ్చుగా. చరణ్ ఒక్కడనే వదిలేసి మీరిద్దరే వచ్చేసారేంటి? వాడేమన్నా చంటి పిల్లోడా వెంట పెట్టుకొని తీసుకురావడానికి? అన్నయ్యని తీసుకొద్దామని అనుకున్నాను, కానీ అక్షితనే. మన ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా, మన మధ్యలో అతనెందుకని తీసుకొచ్చేసింది. అవునా, ఏ అతను అబద్ధాలు చెప్తున్నాడు. అర్థమైందిలే. హాయ్ పల్లవి, ఏంటి ఇవాళ ఆలస్యమైనట్టుంది? అవునక్క. అక్క, పల్లవి, ఎప్పుడు తనని పేరు పెట్టి పిలుస్తావు? ఈరోజేంటి కొత్తగా అక్క అని పిలుస్తున్నావు? ఎందుకో అలా పిలవాలనిపించింది. ఏ నచ్చలేదా? నువ్వు గీత అని పిలవటం కంటే అక్క అని పిలిస్తేనే బాగుంది. ఎందుకో తెలీదు. ఎందుకంటే నువ్వు నిజంగానే నాకు అక్కవవుతావు కాబట్టి. అదిగో చరణ్ వస్తున్నాడు. చరణ్, ఏయ్ బుద్ధి లేదా? ఏమైంది? గుద్దుకుని వెళ్ళిపోతున్నావేంటి? మరి అడ్డుగా ఎందుకు నిలబడ్డావు? మేం అడ్డుగా నిలబడ్డామా? ఇదంతా చోటు కదా. అవును కదా, నాకు కనబడలేదు. అదిగో చరణ్ వస్తున్నాడు కదా. తను నా కంటికి కనిపిస్తే నాకింకేమీ కనపడదు. చరణ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే హగ్గిస్తాను. హక్కిస్తానంటుందేంటే? చెప్తా దీని సంగతి. అక్షిత, పాము 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 పాము. పామా? ఎక్కడా? అదిగో అక్కడే పాము. ఎక్కడా? అదిగో అక్కడే. అక్షిత, పాము పాము పాము. పాము కాదు. ఆ, ఇది పాము. పాము కాదు, తాడు. పాము లేదు, ఏం లేదు. అయ్యయ్యో తాడా? పామనుకున్నానే. పాపం భువన కింద పడిపోయిందే. ఏయ్, నువ్వు కావాలని పాము పాము నరిచి భయపెట్టావు కదా. కావాలని ఎందుకంటుంది? నన్ను కింద పడేయడానికి ఇలా చేసింది. నువ్వు కింద పడితే నాకేమొస్తుంది? లేదు, తనని ఏడిపించడానికే ఇలా చేసుంటాం.